శుక్రుడు భోగాల్ని, భాగ్యాల్ని ఎప్పుడు ఇస్తాడు? శుక్రుడిని భోగభాగ్యాలకు కారకుడు అని చెప్పేస్తాం. అది బ్లండర్ మిస్టేక్ అండి అసలు చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఈ కంటెంట్లో భోగభాగ్యాలని తీసుకుంటున్నాను నేను. కానీ శుక్రుడు భోగభాగ్యాలకి కారకుడు కాదు. అదొక్కటే కారకుడు కాదు, దాని ఒక్కటికే. చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. శ్రీమాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక శుక్రుడు భోగాల్ని, భాగ్యాల్ని ఎప్పుడు ఇస్తాడు? శుక్రుడిని భోగభాగ్యాలకు కారకుడు అని చెప్పేస్తాం. అది బ్లండర్ మిస్టేక్ అండి అసలు చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఈ కంటెంట్లో భోగభాగ్యాలని తీసుకుంటున్నాను నేను. కానీ శుక్రుడు భోగభాగ్యాలకి కారకుడు కాదు. అదొక్కటే కారకుడు కాదు, దాని ఒక్కటికే. చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. దైవానికి దగ్గరగా ఉండడానికి కూడా శుక్రుడు కారకుడు అవుతాడు. నేచర్ని ప్రేమించడం కూడా శుక్రుడు కారకుడు అవుతాడు. నేచర్ని ఎవరైనా పాడు చేస్తూ ఉంటే అసలు యాక్సెప్ట్ చేయలేరు కొంతమంది జాతకులు. వాళ్ళకి శుక్రుడు బాగున్నట్టు లెక్క. మనం బేసిక్గా శుక్రుడు అనగానే భోగభాగ్యాలు అని చెప్పేస్తాం. దైవచింతన, దైవానికి దగ్గరగా ఉండేది కూడా శుక్రుడు కారకుడు. బాగా మొక్కల్ని ప్రేమించడము, నేచర్ని ప్రేమించడము. చూడండి, చాలామంది మాకు నేచర్ అంటే చాలా ఇష్టం అండి, మేము వెళ్ళిపోతూ ఉంటాం ఎక్కడొక్కడికి సెలవు వచ్చినప్పుడు. ఇంటి దగ్గర మొక్కల్ని ఎక్కువగా పెంచుతూ ఉంటాము. సెలవులు వచ్చాయంటే మేము బయటకు వెళ్ళిపోతాము. వాళ్ళకి శుక్రుడు చాలా బాగున్నట్టు లెక్క. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఒంటిని శుభ్రంగా ఉంచుకోరు, ఇంకా పరిసరాలని శుభ్రంగా ఉంచుతారు. ఒంటిని శుభ్రంగా ఉంచకపోయినా, వారి ఇంటిని శుభ్రంగా ఉంచకపోయినా, వారి పరిసరాలను శుభ్రంగా ఉంచకపోయినా వాళ్ళకి శుక్రుడు బాగాలేనట్టు లెక్క. ఇది మీరు రాసి పెట్టేసుకోవచ్చు. ఇదొక థంబ్ రూల్, బండ గుర్తు అనమాట. మీరు రాసి పెట్టేసుకోవచ్చు. అందుకే మన ఒళ్ళు శుభ్రంగా ఉంటుంది, 2 పూట్ల స్నానం చేస్తున్నారంటే వాళ్ళకి శుక్రుడు బాగున్నట్టు లెక్క. ఒక పూట స్నానం చేయడానికే బద్ధకం చాలామందికి. 2 రోజులకు చేస్తూ ఉంటారు కొంతమంది 3 రోజులకు చేస్తూ ఉంటారు. నా దగ్గరికి జాతకులు వచ్చినప్పుడు నేను అదే శుక్రుడు బాగాలేనప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. ఈ క్వశ్చన్ అడిగినప్పుడు చెప్తూ ఉంటారు, అవునండి బలానా అబ్బాయి అండి 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తాడండి. వెరీ గుడ్, నీళ్ళు ఆదా చేస్తున్నావు అబ్బాయి నువ్వు. ఈసారి నుంచి వారం రోజులకు ఒకసారి చెయ్యి. అలాంటి వాళ్ళకి అసలు శుక్రుడు యోగించడు. చాలా జాగ్రత్తగా ఉండాలి సింపుల్ విషయాల్లో. సరేనా? ఇప్పుడు మన కంటెంట్కి వచ్చేద్దాం. ఇప్పుడు మీ జాతక చక్రంలో మీ శుక్రుడు బాగున్నాడు అని ఎప్పుడు చెప్తాము? శుక్రుడు అదృష్టాన్ని ఇస్తాడు అని ఎప్పుడు చెప్తాము? చూద్దాం. ఎప్పుడూ కూడా అండి ఈ భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు ధనాన్ని, ఇక్కడ ధనమే మాట్లాడదాం ఎందుకంటే శుక్రుడు ధనాన్ని చాలా బాగా వృద్ధి చేస్తాడండి. ఇలాంటి ధనాన్ని వృద్ధి చేసే శుక్రుడు ఎలా ఉండాలి జాతక చక్రంలో అంటే కనుక, మీ జాతక చక్రంలో మీ యొక్క ధనాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, మీ లగ్నాధిపతి. లగ్నాధిపతిని కూడా తీసుకోండి. ఇక్కడ కోణాధిపతి, కేంద్రాధిపతి. కాబట్టి మీ యొక్క లగ్నాధిపతి, ధనాధిపతి, పంచమాధిపతి, మీ భాగ్యాధిపతి, ఈ నలుగురు వస్తారు ఇక్కడ. ఈ నలుగురులో ఏ ఒక్కరైనా సరే, లేదా నలుగురు అవ్వచ్చు, లేదా ఏ ఇద్దరైనా అవ్వచ్చు, ఏ ముగ్గురైనా అవ్వచ్చు, శుక్రుడితో సమసప్తకాల్లో ఉండాలి. అంటే లగ్నాధిపతి, ద్వితీయాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతులు శుక్రుడితోటి సమసప్తకాల్లో ఉండాలి. అంటే శుక్రుడిని చూడాలి. సమసప్తకాల్లో ఉంటే పరస్పరం చూసుకుంటారు ఇద్దరు. ఇలా ఉన్నప్పుడు శుక్రుడిచ్చే భోగభాగ్యాలు అద్భుతంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. శుక్రుడిచ్చే భోగభాగ్యాలు చాలా అద్భుతంగా ఉంటూ ఉంటాయి. క్లియర్ ఇన్ ద పాయింట్? సింపుల్, ఒకే ఒక పాయింట్, ఒక షార్ట్ చేసి ఇచ్చానమాట. వీడియో చెప్పక్కర్లా. కానీ నేను విడమర్చి సాగదీస్తూ ఉంటాను కాబట్టి, అది నా లక్షణం కాబట్టి ఇలా ఒక వీడియో కింద వెళ్తుంది. ఇంకా ఉన్నాయి, సెకండ్ పాయింట్ కూడా ఉంది. ఇది ఫస్ట్. మీ లగ్న, ద్వితీయ, పంచమ భాగ్యాధిపతులు శుక్రుడితో సమసప్తకాల్లో పడాలి. అలా పడింది అంటే సప్తమ దృష్టితో శుక్రుడిని చూస్తున్నారు వీళ్ళు అంటే కనుక మీరు అదృష్టవంతులు.
ఎంతమంది చూస్తే ఈ నలుగురిలో అంత అదృష్టం కలుగుతుంది శుక్రుడికి. అన్ని భోగభాగ్యాలు కలుగుతాయి మీకు. ఇక్కడ శుక్రుడే ఇస్తాడు అవన్నీ. చాలా అద్భుతం అన్నమాట. ఇది ఫస్ట్. ఇప్పుడు రెండో దానికి వద్దాం. ఇక్కడ మీ యొక్క లగ్నాధిపతి, ద్వితీయాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతులు స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న గ్రహాలు అయ్యాయి అనుకోండి. అంటే గురువు కానీ గురువు కానీ శని కానీ కుజుడు కానీ స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా వీళ్ళ ముగ్గురికి. సమసప్తకాల్లో ఉండడం ఫస్ట్. తర్వాత ఈ స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న గ్రహాలు కనుక మీ శుక్రుడిని చూస్తున్నట్లయితే ఇది సెకండ్ పాయింట్ అన్నమాట. ఫస్ట్ది చాలా బాగుంటుంది, ఇది బాగుంటుంది. శుక్రుడిని చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా మీకు అవి ఏమవ్వాలి? లగ్నాధిపతి, ద్వితీయాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతులు అవ్వాలి అప్పుడే. లేదంటే మీకు వెంటనే సందేహం వస్తుంది. ఏంటా సందేహం? అయ్యా నైసర్గిక పాపగ్రహాన్ని శని భగవానుడు చూడకూడదు కదా, నైసర్గిక పాపగ్రహాన్ని కుజుడు చూడకూడదు కదా. కరెక్ట్. కానీ ఇక్కడ నేను ఏం చెప్పాను? అవి లగ్నాధిపతి, ద్వితీయాధిపతి, పంచమ భాగ్యాధిపతులే చూడొచ్చు. శుక్రుడిని స్పెషల్ ఆస్పెక్ట్తో చూడాలి. అప్పుడు కూడా శుక్రుడు భోగభాగ్యాలను ఇస్తాడు. అర్థమైందా? సప్తమ దృష్టి ఉండేవి ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురువే శుక్రుడికి సంసప్తకాల్లో పడ్డాడు, మంచిదే. స్పెషల్ ఆస్పెక్ట్తో ఇంక చోటుగా సంసప్తకాల్లో పడినప్పుడు వేరే చోటకి వెళ్ళిపోతాయి ఆ దృష్టిలన్నీ. శని భగవానుడే మీకు పంచమాధిపతి, భాగ్యాధిపతి అయ్యో శుక్రుడితో సంసప్తకాల్లో పడ్డాడు. శుక్రుడికి చాలా మంచిది. శుక్రుడు అదృష్టాన్ని ఇస్తాడు. మిగతా పారామీటర్స్ ఏమీ మాట్లాడలేదు నేను ఇక్కడ. ఆధిపత్యాలు వచ్చి దృష్టి పడాలి. కుజుడికి కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడికి సప్తమ దృష్టి ఉంటుంది. సంసప్తకాల్లో ఉండాలంటే చంద్రుడు ఏ ధనాధిపతో, పంచమాధిపతో, భాగ్యాధిపతో అయ్యి ధనాధిపతి అయ్యి శుక్రుడిని చూడాలి. ఇద్దరు సంసప్తగా పరస్పరం చూసుకుంటారు. ఇద్దరు బుధుడైనా అంతే, పరస్పరం చూసుకుంటారు. వాళ్ళకి స్పెషల్ ఆస్పెక్ట్స్ లేవు కాబట్టి మిగతా గ్రహాలన్నీ కూడా అంతే. ఇక్కడ యోగం కలగాలంటే ఆధిపత్యం వచ్చిన తర్వాత మాత్రమే యోగం కలుగుతుంది. సెకండ్ది కూడా అయిపోయింది, పక్కన పెట్టింది. సరే, ఇప్పుడు ఎలా ఉంటే శుక్రుడికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది? ఆ 2 పాయింట్లు అదృష్టాన్ని కలిగించేవి. ఇప్పుడు శుక్రుడు చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో పడ్డాడని అలా చెప్పచ్చు అంటే కనుక మీ జాతక చక్రంలో మీ యొక్క అష్టమాధిపతి కానీ, షష్టమాధిపతి కానీ, వ్యయాధిపతి కానీ, అష్టమ వ్యయాధిపతులు శుక్రుడితోటి పరస్పర వీక్షణ జరగకూడదు. ఇలా జరిగింది అంటే కనుక శుక్రుడు చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తాడు జాతకుడికి. శుక్రుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు లెక్క. క్లియర్ అయిందా మీకు? దుస్థానాధిపతి యొక్క పరస్పర వీక్షణము శుక్రుడికి మంచిది కాదు. సమసప్తకాలు లగ్న, ధన, పంచమ భాగ్యాధిపతులు ఉన్నప్పుడు ఎంత అదృష్టాన్ని ఇస్తుందో ఇక్కడ అంత వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అసలు శుక్రుడిని అసలు ఏ అధిపతి చూడట్లేదండి, గొడవే లేదు. అప్పుడు ఎలా తీసుకుంటామంటే శుక్రుడు యొక్క యోగాలు, శుక్రుడు ఏ స్థానంలో పడ్డాడు లగ్నంతో, శుక్రుడు ఏ ఆధిపత్యాలు వచ్చాయి, శుక్రుడు పంచమంలో ఉన్నాడా, భాగ్యంలో ఉన్నాడా, చాలా అదృష్టం. పంచమ భాగ్యాల్లో ఉన్న శుక్రుడు చాలా అదృష్టాన్ని కలగజేస్తాడు. లగ్న పంచమ భాగ్యాల్లో ఎవరికైతే శుక్రుడు ఉంటాడో వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పి శాస్త్రం. ఎందుకంటే లగ్నము కోణము కేంద్రం అవుతుంది, పంచమ స్థానం కోణము, భాగ్యస్థానం కోణము, చాలా అదృష్టం. అప్పుడు తీసుకోవాలి. మరలా ఇందాక చెప్పినట్టు శుక్రుడిని ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటే కనుక శుక్రుడు ఏ స్థానంలో ఉంటే బాగుంటుంది అనుకున్నాం కదా. తర్వాత ఆధిపత్యాలు ఏమొస్తున్నాయి? కోణాధిపత్యం రావడం కూడా శుక్రుడు చాలా మంచిది. కోణాధిపత్యం వచ్చి కోణంలో ఉన్నా, కోణాధిపత్యం వచ్చి కేంద్రంలో ఉన్నా ఇది అదృష్టాన్ని చేకూరుస్తుంది. ఒక బండ గుర్తుంచుకోండి. శుక్రుడు ఎప్పుడు ఇబ్బంది పెడతాడయ్యా అంటే శుక్రుడికి కేంద్రాధిపత్యం రాకూడదు. కేంద్రాధిపత్యం వచ్చింది అంటే కనుక శుక్రుడు ఇబ్బంది పడుతున్నట్టు లెక్క. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అట్రఫ్లాప్ చేసేస్తాడు శుక్రుడు. శుక్రుడు మొదలుకొని మీకు అట్రఫ్లాప్ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ ఫ్లాప్ అని చెప్పచ్చు వాళ్ళకి. చూడండి, ఒక సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదండి, సెకండ్ హాఫ్ బాగుందండి, అలాగా ఒక హాఫ్ అంతా కూడా శుక్రుడు ఎగరగొట్టేస్తూ ఉంటాడు. అందుకే కేంద్రాధిపత్య దోషం తగులుతుంది శుక్రుడికి. క్లియర్ అయిందా? ఎప్పుడు ఇవన్నీ నేను చెప్తున్నది
మీ యొక్క శుక్రుణ్ణి గనక లగ్నాధిపతి, ధనాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతులు చూడకుండా ఇవన్నీ ఇప్పుడు పరస్పర ఇద్దరు చూసుకోకుండా ఉంటున్నప్పుడు, అలా కాకుండా మనం మొదటి కంటెంట్కి వచ్చేద్దాం. శుక్రుడితోటి ఎవరికైతే ఈ లగ్న, పంచమ, భాగ్య, ధనాధిపతులు పరస్పరం సమసప్తకాల్లో పడతారో వాళ్ళు అదృష్టవంతులు. శుక్రుడు భోగభాగ్యాలను ఇవ్వడంలో ముందుంటాడు ఆ జాతకుడికి. మిగతా పారామీటర్స్ అన్నీ అది వేరే కంటెంట్. ఇక్కడ మాత్రము భోగభాగ్యాలు ఉంటాయి ఆ జాతకులకి. కొంతమంది చూడండి అప్పు చేసి మరీ భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఈ కేటగిరీలోకి వెళ్తారు. శుక్రుడు స్థానం బాగోకపోతే అదంతా మళ్ళీ వేరేగా వెళ్తుంది. కానీ ఇది ఏంటంటే భోగభాగ్యాలు అనుభవించడమే కాబట్టి ఇది కూడా చెప్పేస్తాను. నెగిటివ్గా కూడా ఎలా అనుభవిస్తారు. కొంతమంది ఒకళ్ళ దగ్గర అప్పు చేస్తారు, అర్థమవడం కోసం చెప్తున్నారు. ఒకళ్ళ దగ్గర అప్పు చేస్తారు, 1,00,000 రూపాయలు అప్పు చేశారనుకున్నాం. వాడి ముందే 1,00,000 రూపాయలు పెట్టి బండి కొని వాడి ముందే తిరుగుతూ ఉంటాడు. వాడికి అప్పు క్లియర్ చేయకుండా తిరుగుతూ ఉంటాడు అన్నమాట దర్జాగా. ఈ అప్పు ఇచ్చిన వాడికి ఇదేంట్రా బాబు, నేను అప్పు ఇచ్చి నేను నార్మల్గా తిరుగుతున్నాను, వీడు మంచి లెవెల్లో ఉన్న బండి మీద తిరుగుతున్నాడు అప్పు తీసుకుని మరి. అప్పు చేసి భోగాన్ని అనుభవించడం అనమాట. ఇది కూడా శుక్రుడే ఇస్తాడండి. శుక్రుడు స్థానం బాగోకపోయినా, ఆయన మీద కరెక్ట్ గ్రహం దృష్టి పడకపోయినా వీళ్ళు భోగాలు అనుభవించాలనుకుంటారు, కానీ పక్క వాళ్ళ మీద ఆధారపడి భోగాలను అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటున్నారా అన్నది అనవసరం. వీళ్ళు భోగం అనిపిస్తున్నారా, భాగ్యం అనిపిస్తున్నారా లేదా అన్నది వీళ్ళకి కావాలి. ఇదే లెక్క వీళ్ళకి. మీరైందా? నేను కొంతమందిని చూశానండి ఇలాగే. కొంతమంది ఏంటంటే పక్క వాళ్ళ దగ్గర అప్పు చేసి దర్జాగా తిరుగుతూ ఉంటాడు. ఐఫోన్ కొంటాడు పక్క వాళ్ళ దగ్గర అప్పు చేసి. పక్క వాళ్ళ దగ్గర అప్పు చేసి వీడు ఇల్లు కడుతూ ఉంటాడు. వీడు అప్పు తీర్చడానికి వీడు మనసు రాదు. వీడు మాత్రం కారు, ఇల్లు ఇవన్నీ వస్తాయి. సిగ్గు ఉంటుంది అసలు, వాళ్ళకి సిగ్గు కూడా పడరు. ధైర్యంగా తిరుగుతుంటాడు వాడి ముందు. వాడికి ఇంకా సిగ్గు ఉంటుంది. ఇదే నేను డబ్బు ఇచ్చాను, నాకు అసలు కనీసం వాడు లెక్క చెప్పకుండా వీడు భోగాలు మంచి రేంజ్లో అనుభవిస్తున్నాడు ఏంటి. అక్కడ భోగం అన్న పదం రాదుగా వాడికి. ఉదాహరణకు చెప్పాను నేను, వీడికి మెంటలేకపోతూ ఉంటుంది ఏంటిది అని. వాళ్ళ తత్వం అలా ఉంటుందన్నమాట. అది చాలా నెగిటివ్ అండి. అది చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది తర్వాత. ఎందుకంటే దానికి అలవాటు పడిపోతాడు జాతకుడు. అలాగే చివరిలో అన్నీ పోగొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏదైతే మనం కష్టపడి శాశ్వతంగా నిలబెట్టుకుంటామో అది శాశ్వతం. పక్కవాడి దగ్గర ఆధారపడి చేసుకుంటామో అదంతా కూడా నిలబడదు. ఇక్కడ శుక్రుడు అదే చేస్తాడు. చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అలాంటి జాతకులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక శుక్రుడు భోగభాగ్యాలను ఇవ్వాలి, నెగిటివ్ రిజల్ట్స్ని తగ్గించాలి అంటే ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే యథావిధిగా ప్రతి శుక్రవారం కూడా గోసేవ చెయ్యాలి. ఏం చేయాలండి? గోసేవ చెయ్యాలి. ఎలా చెయ్యాలి గోసేవ? ప్రతి శుక్రవారము ఒక గోవును చూసుకోండి. దేశీ ఆవు అయితే చాలా మంచిదండి, జెర్సీ ఆవు కంటే కూడా. దేశీ ఆవులనే చూసుకోండి. వాటికి ఒక వారము అరటిపళ్ళు తినిపిస్తూ ఉండడము, ఒక వారము ఆకుకూరలు తినిపిస్తూ ఉండడము, ఇలా ప్రతి శుక్రవారం చేయాలి. అది పొడవట్లేదు, ఆవు మంచిగానే ఉంది అనుకుంటే ఒకసారి ఒక 3 ప్రదక్షిణలు చేయండి. అది తన్నించుకున్న తర్వాత గురువుగారు మీరు చెప్పినట్టు చేసామని మమ్మల్ని తన్నింది అని చెప్పి కామెంట్ పెట్టకండి. అది ఆ బాధ్యత మీది, తన్నకుండా చూసుకోవడం బాధ్యత. అది నాకు సంబంధం ఉండదు. అది జాతకం 3 ప్రదక్షిణలు చేయండి. వీలైతే దానికి గోసేవ చేసుకున్నాక గోకు పూజ కూడా చేయించుకుంటూ ఉండండి. ఇలా శుక్రవారం చేయించుకోవాలి. ఏ శుక్రవారం కుదిరితే శుక్రవారం. శుక్రుడి యొక్క భోగభాగ్యాలన్నీ కూడా మీకు కలుగుతాయి. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.